ఒక గిన్నెలో అండి ఇలా వేసుకొని దానిపైన కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు గిన్నె ఒక పెట్టేసుకోవాలండి. ఇది ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఉడికితే ఇలా చిదుపుతుంటే ఇట్లా అయిపోతుంది చూడండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని కొంచెం అవన్నీ తీసేసుకొని గింజలు తీసేసుకోవాలి. ముక్కల వరకు ఒక బౌల్లో వేసుకొని మిగిలిన గిన్నెలన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట. ఇవి ఒక గ్లాస్ వచ్చినాయి కాబట్టి ఒక గ్లాసు బెల్లం వేస్తున్నాను. మీకు పంచదార కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. తీపి తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇలా సరిపోతుంది. ఎక్కువ కావాలంటే ఇంకొంచెం తీపిదనం వేసుకోవచ్చు. నాకు ఒక గ్లాస్ అయితే సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. బెల్లం కరిగి చూడండి చక్కగా ఉడుకుతుంది, బెల్లంలో ఉడుకుతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి. అవసరం లేదంటే అవసరం లేదు. కావాలనుకున్న వాళ్ళు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. కొంతమంది కారం కూడా వేసుకుంటారు. ఇదిగోండి ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది. ఇది తీసి చక్కగా ఒక బౌల్లోకి స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 ముక్కలు